తెలంగాణలోని 12,702 గ్రామ పంచాయతీల్లో నూతన పాలక వర్గాలు ఈ రోజు కొలువు తీరనున్నాయి. గత 2 ఏళ్లుగా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో సాగిన గ్రామ పాలన నేటి నుండి మళ్లీ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల చేతుల్లోకి వెళుతోంది. ఉదయం 10:30 ముహూర్తం ఖరారు కావడంతో పంచాయతీ కార్యాలయాలన్నీ విద్యుత్ దీపాలు, తోరణాలతో ముస్తాబయ్యాయి. వార్డు సభ్యుల నుంచి సర్పంచుల వరకు అందరూ రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేయనున్నారు. గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేయనున్నారు. నూతన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి పంచాయతీరాజ్ శాఖ అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేసింది. జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు మండల అధికారులు, ప్రత్యేక అధికారులు ఆయా గ్రామాల్లో సమన్వయం చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే నూతన సర్పంచుల అధ్యక్షతన తొలి గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా గట్టి నిఘా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సమస్యాత్మక గ్రామాల్లో అదనపు బలగాలను మోహరించారు. నిబంధనల ప్రకారం కార్యక్రమాన్ని క్రమశిక్షణతో నిర్వహించేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే నూతన పాలక వర్గాలు తమ ఉత్సాహాన్ని చాటనున్నాయి. ప్రమాణ స్వీకారం అనంతరం జరిగే మొదటి సమావేశంలోనే కీలక తీర్మానాలు చేసేందుకు సన్నద్దమయ్యారు. తమ గెలుపుకు సహకరించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాద తీర్మానం చేయడం ప్రధాన ఎజెండాగా ఉంది. దీంతో పాటు గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పారిశుద్ధ్య పనులు, తాగునీటి సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య చర్చ జరగనుంది. గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా పారదర్శక పాలన అందిస్తామని సర్పంచులు ఇప్పటికే ప్రకటిస్తున్నారు. 2 ఏళ్ల విరామం తర్వాత పల్లె పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం పెరగనుంది. తెలంగాణలోని 12,702 గ్రామ పంచాయతీల్లో నూతన పాలక వర్గాలు ఈ రోజు కొలువు తీరనున్నాయి. గత 2 ఏళ్లుగా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో సాగిన గ్రామ పాలన నేటి నుండి మళ్లీ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల చేతుల్లోకి వెళుతోంది. ఉదయం 10:30 ముహూర్తం ఖరారు కావడంతో పంచాయతీ కార్యాలయాలన్నీ విద్యుత్ దీపాలు, తోరణాలతో ముస్తాబయ్యాయి. వార్డు సభ్యుల నుంచి సర్పంచుల వరకు అందరూ రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేయనున్నారు. గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేయనున్నారు. నూతన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ఈ రోజు జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజు సర్పంచులు అలాగే వార్డు మెంబర్స్ అందరూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే సర్పంచులు ఇక ఎన్నికైన వాళ్ళు చాలా ప్రమాణాలు అయితే చేశారు, వాగ్దానాలు నెరవేరుస్తామని చెప్పారు కూడా అంటూ ఉన్నారు. సో ఏమంటున్నారు వాళ్ళందరూ?
నూతన సర్పంచులు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి పంచాయతీరాజ్ శాఖ అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేసింది. జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు మండల అధికారులు, ప్రత్యేక అధికారులు ఆయా గ్రామాల్లో సమన్వయం చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే నూతన సర్పంచుల అధ్యక్షతన తొలి గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా గట్టి నిఘా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సమస్యాత్మక గ్రామాల్లో అదనపు బలగాలను మోహరించారు. నిబంధనల ప్రకారం కార్యక్రమాన్ని క్రమశిక్షణతో నిర్వహించేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఇక పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే నూతన పాలక వర్గాలు తమ ఉత్సాహాన్ని చాటనున్నాయి. ప్రమాణ స్వీకారం అనంతరం జరిగే మొదటి సమావేశంలోనే కీలక తీర్మానాలు చేసేందుకు సన్నద్దమయ్యారు. తమ గెలుపుకు సహకరించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాద తీర్మానం చేయడం ప్రధాన ఎజెండాగా ఉంది. దీంతో పాటు గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పారిశుధ్య పనులు, తాగునీటి సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య చర్చ జరగనుంది. గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా పారదర్శక పాలన అందిస్తామని సర్పంచులు ఇప్పటికే ప్రకటిస్తున్నారు. 2 ఏళ్ల విరామం తర్వాత పల్లె పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం పెరగనుంది. తెలంగాణలోని 12,702 గ్రామ పంచాయతీల్లో నూతన పాలక వర్గాలు ఈ రోజు కొలువు తీరనున్నాయి. గత 2 ఏళ్లుగా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో సాగిన గ్రామ పాలన నేటి నుండి మళ్లీ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల చేతుల్లోకి వెళుతోంది. ఉదయం 10:30 ముహూర్తం ఖరారు కావడంతో పంచాయతీ కార్యాలయాలన్నీ విద్యుత్ దీపాలు, తోరణాలతో ముస్తాబయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ నడి తెలుసుకో. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజు వార్డు సభ్యులు అలాగే సర్పంచులుగా ఎన్నికైన వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీని తర్వాత తొలి సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో మాత్రం పండుగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో పాలక వర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా డ్రైనేజీలు కావచ్చు, విద్యుత్ దీపాలే కావచ్చు, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడంతో గ్రామాల్లో కొంతమేర ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి గ్రామ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు సజావుగా సాగడం 3 విడతల్లో జరగడం జరిగింది. 3 విడతల్లో జరిగినటువంటి ఎన్నికల్లో సర్పంచులుగా ఎన్నికైనటువంటి ఎవరైతే సర్పంచులు ఉన్నారో వార్డు సభ్యులు, అదేవిధంగా ఉప సర్పంచులు ఈ రోజు అధికారికంగా తమ బాధ్యతలు అయితే చేపట్టనున్నారు. ఉదయం 10:35 తర్వాత ముహూర్తం మంచిగా ఉండడంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా సర్పంచులందరూ కూడా కొలువు తీరేటువంటి అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడానికి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే నిన్న నుంచి కూడా గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. గ్రామ పంచాయతీలను కలర్లు వేసుకోవడానికి కావచ్చు, కొత్త ఫర్నిచర్ ఏర్పాటు చేసుకోవడానికి కావచ్చు, తమ కుర్చీలు, టేబుల్లకు సంబంధించి వాటిని ఏర్పాటు చేసుకోవడమే కావచ్చు. దానికి సంబంధించి కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కూడా మేజర్ గ్రామ పంచాయతీలకు 20,000, అదేవిధంగా సాధారణ గ్రామ పంచాయతీలకు అయితే 10,000 రూపాయల వరకు కూడా గ్రామ సెక్రటరీలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 10:30 గ్రామాల్లో మాత్రం ఇప్పటికే సందడి వాతావరణం నెలకొని నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు కొలుదీరనున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారానికి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. గ్రామాల్లో వాళ్ళ సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సమావేశాన్ని కూడా వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, అదేవిధంగా గ్రామ కార్యదర్శి, అదేవిధంగా ఎంపీడీఓలు సంబంధించినటువంటి అధికారుల సమక్షంలో కూడా వాళ్ళు మొదటి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా ఆ తర్వాత గ్రామాల్లో కూడా కొంతమేర ర్యాలీలు కావచ్చు, కొంత వాళ్ళు ఎవరైతే గెలిచిన తర్వాత ఇలాంటి ర్యాలీలకు సంబంధించి అదేవిధంగా ఇతరత్ర కొంచెం అనుమతి అప్పుడు ఇవ్వలేదు కాబట్టి కొన్ని గ్రామ పంచాయతీల్లో ఈ రోజు ఆ సర్పంచులు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా గ్రామాల్లో సాయంత్రం వేళల్లో మధ్యాహ్నం తర్వాత కూడా వాళ్ళు ఊరేగింపులు చేసుకున్నటువంటి అవకాశం ఉంది. చాలా చోట్ల కూడా దానికి సంబంధించిన అనుమతులను అక్కడ పోలీసుల ద్వారా కూడా వీళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలో గత కొద్ది రోజులుగా ముఖ్యంగా ఎన్నికలు లేకపోవడం, అదేవిధంగా గ్రామాల్లో సమస్యలు ఎక్కడికక్కడ ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచి అయినా సరే ఆ గ్రామాలు తమ సమస్యలు పరిష్కరిస్తాయని చెప్పేసి అయితే ప్రజలు ఆశిస్తా ఉన్నారు. దానికి అనుగుణంగా కూడా సర్పంచ్ ఎన్నికైనటువంటి అభ్యర్థులు కూడా ఆ పార్టీలో
కూడా తమ కొన్ని హామీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హామీలు అన్నింటిని కూడా వాళ్ళు పరిష్కరించే విధంగా కృషి చేయాలని అయితే గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామాల్లో మాత్రం సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే సమస్యలు ఏవైతే నెలకొని ఉన్నాయో వాటి అన్నింటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి అయితే ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగా వాళ్ళు పరిపాలన చేయాలని చెప్పేసి అయితే ప్రజలకు కోరుతా ఉన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పరిపాలన సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు నెలకొని ఉన్నాయో వాటి అన్నింటిని కూడా పరిష్కరించాలని అయితే ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా నిధులు తీసుకురావాలి, ఆ నిధుల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి అయితే ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలో మాత్రం కొంచెం పండుగ కళ కనిపిస్తుంది, సందడి కనిపిస్తుంది. గ్రామాల్లో ప్రజలు కూడా తమ కుటుంబ సభ్యులు తమ సంబంధించినటువంటి ప్రజలు ఎన్నికయ్యారు కాబట్టి వాళ్ళ స్వాగతంగా గ్రామ పంచాయతీలో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. వార్డు సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్దకైతే ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళు ఈ పండుగ వాతావరణంలో వాళ్ళ యొక్క పదవి బాధ్యతలు స్వీకరించడానికి అయితే వాళ్ళు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు కొలువు తీరిన తర్వాత తమ యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి అయితే ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం కూడా పంచాయతీలకు సంబంధించిన నిధులు ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఆ నిధులన్నింటినీ కూడా మంజూరు చేయాలని చెప్పేసి అయితే ప్రజలు కోరుతా ఉన్నారు. గ్రామాభివృద్ధికి సంబంధించి ఏవైతే నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులే కావచ్చు, రాష్ట్రాలు కూడా పంచాయతీల అభివృద్ధి కోసం నిధులు ఇస్తూ ఉంటారు కాబట్టి వాటి వెంటనే తక్షణమే మంజూరు చేసి ఆ గ్రామాల్లో నెలకొన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలి. రోడ్ల సమస్యలు కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, విద్యుత్ దీపాల సమస్యలు కావచ్చు, త్రాగునీటి సమస్యలు కావచ్చు, వీటికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా నిధులు వస్తూ ఉంటాయి పంచాయతీలకు. వాటి అన్నింటినీ కూడా మంజూరు చేసి తమ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వాలు కూడా సహకరించాలని చెప్పేసి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు అయితే ఆకాంక్షిస్తా ఉన్నారు. అదేవిధంగా వార్డు సభ్యులు కూడా తమ వార్డులలో కూడా అక్కడ స్థానిక ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి నిధులు కూడా ప్రభుత్వాలు మంజూరు చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కానీ తెలంగాణ వ్యాప్తంగా మాత్రం కొత్త పంచాయతీలు పాలక వర్గాలు కొలువు తీరుతున్న నేపథ్యంలో మాత్రం గ్రామాల్లో మాత్రం సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. బోనా అయితే శ్రీనివాస్, ప్రధానంగా చూస్తే ఇప్పటికే గ్రామ పంచాయతీలకు సంబంధించి నిధులు పెండింగ్ లో ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి అని చెప్పి కూడా అంటూ ఉన్నారు కదా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సర్పంచుల ఎన్నిక కూడా పూర్తయింది. సో ఇప్పుడు నిధులు విడుదల అనేది జరుగుతుందని చెప్పి అనుకోవచ్చా? తప్పకుండా. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పంచాయతీల అభివృద్ధి కూడా నిధులు వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి కూడా పంచాయతీ ఎన్నికలు 2 సంవత్సరాల పాటు జరగకపోవడంతో కూడా కేంద్ర నిధులు కొన్ని వేల కోట్ల నిధులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కూడా వెనుకకు వెళ్ళొద్దనే ఉద్దేశంతో డిసెంబర్ నెలలో ఈ సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఎన్నికలు నిర్వహించిన ఆ యొక్క కొత్త పాలక వర్గాలు బాధ్యత స్వీకరించిన తర్వాత ఆ నిధులు గ్రామ పంచాయతీల వారీగా విడుదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పంచాయతీల అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ ఉంటుంది. ఆ నిధులన్నిటిని కూడా ఇప్పటివరకు ఎన్నికలు లేకపోవడం వల్ల నిధులు ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నిధులన్నిటిని కూడా మంజూరు చేస్తూ ఉంటుంది. వాటి అన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటిని గ్రామాలకు పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. పాలక వర్గాలు తీర్మానాలు చేస్తూ ఉంటాయి. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి, ఎలాంటి అభివృద్ధి లేదు, ఎలాంటి అభివృద్ధి వచ్చినటువంటి నిధులను ఏ విధంగా వినియోగించుకోవాలి అనే అంశం పైన కూడా పంచాయతీలు పాలక వర్గాలు తీర్మానాలు చేసుకోవడం జరుగుతుంది. తర్వాత దానిని మండల పరిషత్లో, ఆ తర్వాత వాటిని సంబంధిత ఎమ్మెల్యే యొక్క విధానంతో వాళ్ళ యొక్క గ్రామాల అభివృద్ధికి అయితే వాళ్ళు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కేంద్రం కూడా పంచాయతీల అభివృద్ధికి నిధులు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కూడా పంచాయతీలు కొత్త పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి అనుగుణంగా కూడా 1000 కోట్ల ఫండ్ అయితే ఇప్పటికీ పంచాయతీల అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చినటువంటి ఫండ్ ఉంది కాబట్టి వాటిని వెంటనే తక్షణమే మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పాలక వర్గాలు ఏవైతే ఉంటాయో గ్రామ పంచాయతీల వారిగా మేజర్ గ్రామ పంచాయతీ కంటే విడుదల చేయాలి, సాధారణ గ్రామ పంచాయతీ చేయాలి, వాటిని ఫండ్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. బోనా అయితే శ్రీనివాస్, ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు ఎవరు ఉన్నారో వాళ్ళ ముందు చాలా టాస్క్ కూడా ఉంది. ఎందుకంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము అని చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఓట్లు వేసేటప్పుడు కూడా వాళ్ళకి చెప్పారు అభివృద్ధికి సంబంధించి మేము ముందుంటామని. ఇప్పుడు కూడా అదే చెప్తూ ఉన్నారు. సో ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే చాలా వాగ్దానాలు కూడా చేశారు కదా. మీరు అన్నట్టుగా బోనా ప్రతి సర్పంచ్ కూడా ప్రజలు ఏ కోరితే అది చేస్తామని చెప్పేసి వాగ్దానాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు అనేక రకాల సమస్యలను తమ దృష్టిలో పెట్టారు. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలే కాకుండా కొత్త సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పడం జరిగింది. కొన్ని గ్రామాల్లో అయితే ముఖ్యంగా అటవీ సమీప గ్రామాల్లో అయితే కోతుల బెడద ఉంది అనుకోండి, ఆ కోతులను నివారించాలి, కోతులు రాకుండా చేయాలి అంటే మేము నివారిస్తాం. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వంతో సంబంధం లేకుండా సరే మీరు స్వతహాగా అంటే దేవాలయాన్ని నిర్మిస్తావారు, కొంతమంది కుల సంఘాలకు సంబంధించుకోవచ్చు, ఇతరత్ర సంబంధించుకోవచ్చు, కొంతమంది కొన్ని వాగ్దానాలు ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. అంటే ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా కూడా సర్పంచులు కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. కొన్ని చోట్ల ఆలయాల నిర్మాణాలకు వచ్చు, కొన్ని చోట్ల స్టేడియాలకు సంబంధించినటువంటి డబ్బులు ఇస్తామని చెప్పేసుకోవచ్చు, కొన్ని చోట్ల గ్రామ పంచాయతీల వద్ద టాయిలెట్స్ లేకపోతే అంటే బస్ స్టాప్ల వద్ద కావచ్చు, లేకపోతే ఇతరత్ర కొంచెం పాఠశాలల వద్ద కావచ్చు కొన్ని సమస్యలు
సమస్యలు ఉన్నాయంటే వాటిని మేము స్వతహాగా పరిష్కరిస్తామని చెప్పేసి, స్వతహాగా డబ్బులతో వాటిని నిర్మిస్తామని చెప్పేసి కూడా చాలా చోట్ల సర్పంచులు వాగ్దానాలు చేసేటువంటి ఉన్నాయి. అంటే ఈ నిధులతో సంబంధం లేకుండా కూడా తాము స్వతహాగా కొన్ని అభివృద్ధి పనులు చేస్తామని చెప్పేసి కూడా గ్రామాల్లో సర్పంచులు ఎన్నికల ముందు ఇలాంటి వాగ్దానాలు చేయడం జరిగింది. వాటి అన్నింటినీ కూడా వాళ్ళకు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. ఆ నెరవేరుస్తానంటే నమ్మకంతో ప్రజలు వాళ్ళకి ఓటేసి అనుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా వాళ్ళ వాటిని నెరవేర్చాలని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వాళ్ళపైన ఒత్తిడి చేసే అవకాశం ఉంది, వాళ్ళపైన డిమాండ్ చేసే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలప్పుడు కూడా ప్రజలు తమ వ్యక్తిగత అంటే ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేశారో వాళ్ళ వ్యక్తిగత మేనిఫెస్టో తోటి కూడా వెళ్ళడం జరిగింది. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు మంజూరైనా కాకపోయినా వాటిని మేము తప్పకుండా పూర్తి చేస్తామన్నటువంటి వాగ్దానాలు చాలా చోట్ల సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటిని పరిష్కరించినటువంటి వ్యక్తులకే ఓట్లు వేస్తామని చెప్పేసి అయితే ప్రజలు చెప్పారు. కాబట్టి వాళ్ళకు ఆ విధంగా వాళ్ళు మాట ఇచ్చారు. కాబట్టి కొన్ని చోట్ల బాండ్ పేపర్లు కూడా రాసిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా చోట్ల మీ ఇంటి పన్నే కావచ్చు, వాటర్ సంబంధించినటువంటి బిల్లులే కావచ్చు, వాటిని మేమే కడతాం 5 సంవత్సరాల పాటు అని కూడా కొంతమంది వార్డు సభ్యులు కావచ్చు, సర్పంచులు కూడా అక్కడ గ్రామాల్లో ప్రజలకు వాళ్ళు హామీ పూర్వకంగా కూడా వాళ్ళు రాసిచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాటి అన్నింటిని కూడా ఇప్పుడు వీళ్ళు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉంటే రేపటి నుంచి కూడా అలాంటి హామీలు అయితే ఎవరైతే ఇచ్చారో వాళ్ళన్నింటినీ కూడా పరిష్కరించాలి, వాటిని అమలు చేయాలని చెప్పేసి అయితే ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజలు వాళ్ళపైన ఒత్తిడి తెచ్చే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఎన్నికైనటువంటి పాలక వర్గాలకు అనేక రకాల బాధ్యతలని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకునే విధంగా చూడాలి. ఒకవేళ నిధులు పెండింగ్ ఉంటే వాటిని తెచ్చుకునే విధంగా ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావాలి. స్థానిక ప్రజాప్రతినిధులపైన కావచ్చు, ఎమ్మెల్యేలపైన కావచ్చు, ఎంపీలపైన కూడా ఒత్తిడి తీసుకురావాలి. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులను తెప్పించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటి నిధులను తెప్పించుకోవాలి. వచ్చిన నిధులను ఆ గ్రామాల్లో సక్రమంగా పంపిణీ చేయాలి, అదేవిధంగా సక్రమంగా అభివృద్ధి చేయాలి. ఇవన్నీ బాధ్యతలు కూడా నూతనంగా ఏర్పాటవుతున్నటువంటి పాలక వర్గం పైన, సర్పంచుల పైన, వార్డు మెంబర్ల పైన, ఉప సర్పంచుల పైన తప్పకుండా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రాజకీయ పరమైనటువంటి అంశాల్లో మొదటి దేశ అంటే రాజకీయంగా ఎదగాలనుకున్నటువంటి వ్యక్తులకు, అంతేకాకుండా రాజకీయ పరమైనటువంటి పదవుల్లో చెక్ పవర్ ఉన్నటువంటి పదవి కూడా సర్పంచ్ పదవి, రాజకీయ పరమైనటువంటి విషయాలు. అలాంటి గ్రామ పౌరుడుగా ఉన్నటువంటి వ్యక్తి గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఎంతైనా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.